నువ్వు రైతు బిడ్డవైతే నేను కూలి కొడుకును, మీకన్నా ఎక్కువ సవాళ్ళను ఎదుర్కొంటున్నా. మీరు నన్ను అవమానించారు, కాంగ్రెస్కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. రాజ్యసభ చైర్మన్ ధన్కర్ వ్యాఖ్యలపై ఖార్గే ఫైర్. ఇక్కడ తెలంగాణ ప్రజలకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారా ఖార్గే గారు? మీరు ఈయనది ఎందుకు చదివినా అంటే ఈ వార్త, వర్గీకరణకు మొదటి శత్రువు ఈయనే. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణకు మొదటి శత్రువు ఖార్గే. ఖార్గే ఎవరు? మహర్. బట్టి విక్రమార్క గారు, వివేక్ వెంకటస్వామి గారు, ఇక్కడున్న మాలవారి ఎంపీలు, మాదిగవారి ఎమ్మెల్యేలంతా పోయి ఖార్గే దగ్గర కూర్చొని రేవంత్ రెడ్డి ఏబిసిడి వర్గీకరణ చేస్తానని మొదట ప్రకటన చేసిండు. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రాగానే ఆగకుండా రేవంత్ రెడ్డి గారు ఏబిసిడి వర్గీకరణ చేసే మొట్టమొదటి ముఖ్యమంత్రిని నేనే అని మాట్లాడిండు. ఆయన నోరు మూపించాలి మీరు, లేకపోతే మాల ఎమ్మెల్యేలం, మా దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు, మేము తిరగబడతాం, రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తాం, ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తామని ఇక పోయి ఈయన దగ్గర మీటేసిండు. ఈయన దగ్గర మీటు పెడితే ఆ మీటు ఈయన తీసుకుపోయి రాహుల్ గాంధీకి పెట్టిండు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కలిసి ఈ మహార్లు లేదా ఈ మాలలు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులు, మనం అంటే పడిసత్తారు, మనం తిట్టినా కొట్టినా మన దగ్గరనే పడిసత్తారు ఈ మాలలు అని చెప్పి ఈ మాల నాయకులు, మాలలు అంటే మాల ప్రజలంతా కాదు, మళ్ళీ ఈ మాల నాయకులు మన పార్టీలోనే పడిసత్తారు, మనకే మంచి చెంచాలుగా ఉంటారు కాబట్టి దాన్ని ముందర పెట్టకి అది పక్కన పడేయి ఏబిసిడి వర్గీకరణ అని చెప్పి ఈయన ద్వారా కుట్ర పడినాడు. ఏబిసిడి వర్గీకరణ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేయకపోవడానికి మొట్టమొదటి ముద్దాయి ఖార్గే. అంటే రేవంత్ రెడ్డి గారికి ధైర్యం లేదనేది ఇక్కడ అర్థమైపోయింది. మేనిఫెస్టోలో పెట్టి మరి 418 హామీల్లో ఎస్సీ వర్గీకరణ అనేది ఒక హామీ. ఈ పార్టీలకు బైబుల్ కంటే, భగవద్గీత కంటే, లేకపోతే ఖురాన్ కంటే ఈ పార్టీలకు మేనిఫెస్టో ముఖ్యం కదా. మేనిఫెస్టోను చూపించే కదా వీళ్ళు ఎన్నికలకు వచ్చేది. మరి అంత పవిత్రమైన మేనిఫెస్టోను కూడా వీళ్ళు ఈరోజు పట్టించుకుంటలేరంటే మొదటి ముద్దాయి ఖార్గే. కాబట్టి కాంగ్రెస్లో ఉన్న మాదిగలు మీకు ఏమాత్రం సిగ్గున్నా, మీరు జాతి కోసం ఏమాత్రం నిలబడ్డా, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు అయితే లేరు మాదిగవారు కాంగ్రెస్ నుండి, కాబట్టి కాంగ్రెస్లో ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు మీకు సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా రేవంత్ రెడ్డి గల్లబడతారా లేకపోతే ఖార్గే గల్లబడతారా? మీరు ఏబిసిడి వర్గీకరణ చేసి తీరవలసిందే. లేకపోతే బిడ్డ మీకు గోరి కడతాం, మీకు రాజకీయపరమైన గోరి కడతాం. మీకు సీట్లు ఇచ్చింది మీ ముఖాలు చూసి ఇయ్యలే. మస్తు సూపర్గా మాట్లాడతారు వీళ్ళు, సూపర్గా కొట్లాడతారని ఇయ్యలే. రిజర్వ్డ్ స్థానాలు కాబట్టి మీకు సీట్లు ఇచ్చింది, లేదా మిమ్మల్ని ఎవరు దేకేటోడు. కానీ ఇప్పటికి కూడా మీరు మొన్న సభ పెట్టి చేతులు దులుపుకొని పోదామంటే కుదరది. ఏబిసిడి వర్గీకరణ అనేది హామీల్లో ఉన్నది. మరి ఏబిసిడి వర్గీకరణ ఎందుకు చేయలేదని రేవంత్ రెడ్డి గల్ల పట్టకపోతే కనుక రేపు మీరు నియోజకవర్గాలకు వస్తే ఒక్కొక్క మాదిగ ఎమ్మెల్యేలను ఉరికిచ్చి కొడతారు ప్రజలు. అది బాగా గుర్తుపెట్టుకోరు. మాల ఎమ్మెల్యేలను అనవలసిన పని లేదు. మాలవారు ఎట్లయినా అడ్డపడతారు, మాల ఎమ్మెల్యేలు ఎట్లయినా అడ్డుపడతారు. వాళ్ళు అంత బలంగా కాంగ్రెస్ పార్టీని కాదని హామీని ఇచ్చిన హామీని పట్టించుకోకుండా వాళ్ళు అంత ధైర్యంగా బయటకు వచ్చి కొట్లాడతాను కదా. మరి మీరెందుకు అట్లా చేతులు కట్టుకుంటాను? మీరు రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటారా, సోనియా గాంధీ దగ్గర కూర్చుంటారా? పోయి వర్గీకరణ మీరు చేపియాల్సిందే, లేకపోతే మీ పని మాదిగ బిడ్డలు చేస్తారు ఇక.